హాయ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనము డీవియేషన్స్ గురించి చెప్పుకున్నాం, యావరేజ్ డీవియేషన్స్ గురించి చెప్పుకున్నాం, మీడియన్స్ గురించి చెప్పుకున్నాం. అదేవిధంగా మెథడ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ప్రిసిషన్ చెప్పుకున్నాం. ఈరోజు ఏమిటంటే స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్ని ఎస్తో ఇండికేట్ చేస్తాం. స్క్వేర్ రూట్ ఆఫ్ d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ ప్లస్ d3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ dn స్క్వేర్ బై n. దీన్ని ఏ విధంగా రాస్తామంటే స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా d స్క్వేర్ బై n. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటంటే అనలిటికల్ కెమిస్ట్రీ one of the most statistical terms employed is the standard deviation of a population of observation. This is also called root mean square deviation. ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటంటే ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద మీన్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది స్క్వేర్ ఆఫ్ differences between the value. The square root of the mean of the sum of the square root of mean of the sum of the d1 square plus d2 square plus d3 square and so on dn square by n. ఇక్కడ n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ వాల్యూస్, దెన్ n అంటాం. s ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ dn స్క్వేర్ బై n. ఓకే, ద మీన్ ఆఫ్ ది దోస్ వాల్యూస్ అండ్ ఈజ్ పాపులర్ వాల్యూ ఇన్ కనెక్టెడ్ విత్ ది నార్మల్ డిస్ట్రిబ్యూషన్. s ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా d స్క్వేర్ బై n. దీన్ని స్టాండర్డ్ డీవియేషన్ అంటాం. స్టాండర్డ్ డీవియేషన్ తర్వాత వేరియన్స్ అంటే ఏంటంటే ఈ స్టాండర్డ్ డీవియేషన్ ఉంది కదా, దాని యొక్క స్క్వేర్ని వేరియన్స్ అంటాం, అంటే ఎస్ స్క్వేర్. స్టాండర్డ్ డీవియేషన్ యొక్క స్క్వేర్, ద స్క్వేర్ ఆఫ్ ది స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ కాల్డ్ వేరియన్స్, ఎస్ స్క్వేర్. నెక్స్ట్ రిలేటివ్ స్టాండర్డ్ deviation. రిలేటివ్ స్టాండర్డ్ డీవియేషన్, దీన్ని RSD అంటాం. అంటే ద రేషియో ఆఫ్ ది స్టాండర్డ్ డీవియేషన్ అండ్ అర్థమెటిక్ మీన్ వాల్యూ. అంటే అర్థమెటిక్ మీన్ వాల్యూ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, స్టాండర్డ్ డీవియేషన్ కూడా చెప్పుకున్నాం. అర్థమెటిక్ మీన్ వాల్యూ అంటే ఏంటంటే ద రేషియో ఆఫ్ సమ్ ఆఫ్ ఇండివిజువల్ వాల్యూస్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్. అంటే ఇండివిజువల్ వాల్యూస్ యొక్క సమ్ని అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ మధ్య రేషియోని అర్థమెటిక్ మీన్ వాల్యూ అంటాం. దాన్ని ఎక్స్తో ఇండికేట్ చేస్తాం. స్టాండర్డ్ డీవియేషన్ ఏమో ఎస్తో ఇండికేట్ చేస్తాం. RSD ఈజ్ ఈక్వల్ టు S బై ఎక్స్. ఇక్కడ S అంటే ఏంటి? స్టాండర్డ్ డీవియేషన్. X అంటే మీన్ వాల్యూ. రిలేటివ్ స్టాండర్డ్ డీవియేషన్ అంటే it is the ratio between
the standard deviation and mean of the measurement, and it is denoted as RSD. అంటే స్టాండర్డ్ డీవియేషన్కి మీన్ ఆఫ్ ది మెజర్మెంట్ అంటే మీన్ వాల్యూ, అథమెటిక్ మీన్ వాల్యూకి మధ్య రేషియోని రిలేటివ్ స్టాండర్డ్ డీవియేషన్ అంటాం. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ అంటే S/X ఇంటూ 100 స్టాండర్డ్ రిలేటివ్ స్టాండర్డ్ డీవియేషన్ యొక్క పర్సంటేజ్ని కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ అంటాం. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ అంటే ఇట్ ఈస్ ద యాక్యురేట్ మెజర్మెంట్ ఆఫ్ ప్రిసిషన్ దెన్ రిలేటివ్ స్టాండర్డ్ డీవియేషన్ మల్టిపుల్ బై 100 is called coefficient of variance. Coefficient of variance is equal to S/X into 100. ఓకే, ఇక్కడ ఇవన్నీ చెప్పుకున్నాం కదా, స్టాండర్డ్ డీవియేషన్ చెప్పుకున్నాం, వేరియన్స్ చెప్పుకున్నాం, రిలేటివ్ స్టాండర్డ్ డీవియేషన్ చెప్పుకున్నాం, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ చెప్పుకున్నాం, డీవియేషన్ చెప్పుకున్నాం, యావరేజ్ డీవియేషన్ చెప్పుకున్నాం. ఇవన్నీ కొన్ని నెంబర్ ఆఫ్ మెజర్మెంట్స్కి అంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ మెజర్మెంట్స్కి యూజ్ చేస్తాం. మరి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ మెజర్మెంట్స్కి ఇవన్నీ యూజ్ చేస్తాం. అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ మెజర్మెంట్స్కి ఏం యూజ్ చేస్తామంటే కాన్ఫిడెన్స్ లిమిట్స్ యూజ్ చేస్తాం. కాన్ఫిడెన్స్ లిమిట్స్ లార్జ్ నెంబర్కి ఈ మెజర్మెంట్స్ యూజ్ చేస్తాం. అంటే most determination it is difficult to make a very large number of measurements. Large number of measurements కి యూజ్ చేస్తాం. ఓకే, దీనికి ఒక ఫార్ములా ఉంది. ప్లస్ ఆర్ మైనస్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ న్యూ రూట్ ఆఫ్ ఎన్ బై ఎస్. ఇక్కడ న్యూ అంటే ఏంటంటే ట్రూ వాల్యూ, ఎక్స్ బార్ అంటే మీన్ వాల్యూ, అథమెటిక్ మీన్ వాల్యూ, ఎస్ అంటే స్టాండర్డ్ డీవియేషన్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇన్ ది సెట్, టీ అంటే స్మాల్ టీ అన్నాం కదా ఇక్కడ. టీ అంటే ఏ ఫ్యాక్టర్ దట్ డిపెండింగ్ అపాన్ ది నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ n-1. ఇక్కడ న్యూ అంటే ఏం రాస్తామంటే న్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ ప్లస్ ఆర్ మైనస్ టీఎస్ బై రూట్ ఆఫ్ ఎన్. ఇక్కడ మ్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ ప్లస్ ఆర్ మైనస్ కాన్ఫిడెన్స్ లిమిట్స్. కాన్ఫిడెన్స్ లిమిట్స్ అనేది లార్జ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్కి లేదా లార్జ్ నెంబర్ ఆఫ్ మెజర్మెంట్స్కి డిటర్మైన్ చేయడాన్ని కాన్ఫిడెన్స్ లిమిట్స్ యూజ్ చేస్తాం. ఫార్ములా ప్లస్ ఆర్ మైనస్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ న్యూ ఇంటూ రూట్ ఆఫ్ ఎన్ బై ఎస్. న్యూ అంటే ట్రూ వాల్యూ, ఎక్స్ బార్ అంటే మీన్ వాల్యూ, ఎస్ అంటే స్టాండర్డ్ డీవియేషన్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ వాల్యూస్. ఓకే, టీ అంటే n-1. మ్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ టీఎస్ రూట్ ఆఫ్ ఎన్. టీఎస్ రూట్ ఆఫ్ ఎన్ని కాన్ఫిడెన్స్ లిమిట్స్ అంటాం. ఓకే.